వెలుగుమట్లలో ఇల్లు కూల్చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఎవ్వరూ ఈ ప్రపంచంలో సమస్యలు ఏమీ లేనట్టు, వెలుగుమట్లలోనే ఇక్కడ భూముల ఆక్రమణకు గురైనట్టు, ఒక బందిపోటు దొంగల్లాగా పోలీసులు 2000 మంది వచ్చి 600 ఇళ్లని ధ్వంసం చేసినటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా అమానుషమైనటువంటి విషయంగా సిపిఎంఎల్ రెండవగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కోరేది ఒకటే, ఇవి భూదాన్ భూములు అంటే ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూములు పేదలు గుడిసెలు వేసుకోవడానికి, ఇల్లు వేసుకోవడానికి 100కు 100% అర్హత కలిగినటువంటి భూములు. ఈ భూములలో ఏదైతే మీరు కూల్చేశారో రాక్షసంగా, అప్రజాస్వామికంగా, లేకపోతే రాజ్యాంగ వ్యతిరేకంగా ఇవాళ కూల్చిన చోటనే వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు కట్టించాలని సిపిఎంఎల్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూముల్ని ఉచితంగా ఇవ్వాలి. ఈ ఏదైతే ఇప్పుడు మీరు తీసుకెళ్లి అంబేద్కర్ భవన్లో ఇంకెక్కడకుండా పెట్టారో ఆ బాధితులందరినీ కూడా ఈ భూమిని కోల్పోయినటువంటి స్థలంలోకి వాళ్ళందరినీ తరలించాలని, వాళ్ళకి రోజువారీ అవసరాల కోసం కనీసం ఒక కుటుంబానికి ₹1,00,000 లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, పక్కా గృహాలు ఇవ్వాలని, ఇక్కడ ఉండేటువంటి ప్రజల మీద, ప్రజా నాయకుల మీద మోపినటువంటి అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని సిపిఎంఎల్ నుండి మేము డిమాండ్ చేస్తాము.